లీడర్ రూటే సపరేట్. అపోజిషన్ అయినా పవర్ లో ఉన్నా మనసులో ఏముందో అదే మాట్లాడడం ఆయన స్టైల్. కాంట్రవర్సీ అవుతుందా కలిసి వస్తుందా అనే దానికంటే ఏదైనా ఓపెన్ గా మాట్లాడడమే ఆయన నైజం. ఓ రకంగా ఆయన బోలా మనిషి అని కూడా పేరు. సాయం చేయటంలో ముందుంటారు. అవసరమైతే ధమ్కి ఇచ్చేందుకు కూడా వెనుకాడరు. లేటెస్ట్ గా దీక్ష పేరుతో చర్చకు తెరతీశారు ఆయన. తన ప్రవర్తన మీద తానే దీక్షకు కూర్చున్నారు. కొడుకు ఎమ్మెల్యే, ఆయన మున్సిపల్ చైర్మన్. ఇంతకు ఆయన దీక్ష ఎందుకు? సీమ పాలిటిక్స్ లో జేసీ ప్రభాకర్ రెడ్డి రూటే సపరేటు. సాయం చేయడంలో ముందే, రచ్చకు కూడా వెనుకాడని నేత. ఎప్పుడూ ఏదో ఒక స్టేట్మెంట్ తో వార్తల్లో నిలుస్తున్న నేత. లేటెస్ట్ గా తన ప్రవర్తనపై తానే దీక్షకు దిగిన జేసీ ప్రభాకర్ రెడ్డి. జేసీ ఈ టైటిలే ఓ సంచలనం. జేసీ దివాకర్ రెడ్డి అయినా ప్రభాకర్ రెడ్డి అయినా ఏపీలో ఈ ఇద్దరి పాలిటిక్స్ స్టైలే వేరు. జేసీ దివాకర్ రెడ్డి అయితే కొన్నాళ్లుగా పొలిటికల్ గా యాక్టివ్ గా ఉండడం లేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం ఇప్పటికీ లైమ్ లైట్ లో ఉంటున్నారు. ఏ విషయంలోనైనా తగ్గేదేలే అంటూ ఉంటారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఉన్న ప్రభాకర్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. సార్ ఏం చేసినా స్పెషలే. ఓ మున్సిపల్ ఆఫీసర్ ను తిట్టినా, కేతిరెడ్డి పెద్దారెడ్డితో గొడవకు దిగినా, పేదలకు సాయం చేయడంలో అయినా, తన బిజినెస్ ల వ్యవహారంలోనైనా ఆయనదంతా ఓపెన్. మనసులో ఏముంటుందో బయటికి అదే మాట్లాడడం జేసీ ప్రభాకర్ రెడ్డి నైజం. టాపిక్ ఏదైనా సరే మొహమాటం లేకుండా ముక్కుసూటిగా మాట్లాడే జేసీ ప్రభాకర్ రెడ్డికి అధికార ప్రతిపక్షం అన్న తేడా ఉండదు. తాను ఏదనుకుంటే అదే చేసి తీరుతారు. ఇప్పుడు తన కొడుకు ఎమ్మెల్యేగా ఉన్న తాడిపత్రిలో ఆయన మున్సిపల్ చైర్మన్ పోస్ట్ లో ఉండి కూడా దీక్షకు దిగడం ఆసక్తికరంగా మారింది. న్యూ ఇయర్ వేళ జేసీ ప్రభాకర్ రెడ్డి నిరాహార దీక్షకు దిగారు. గాంధీ బొమ్మ సెంటర్ లో టెంట్ వేసుకుని దీక్షకు కూర్చున్నారు. తన ప్రవర్తనపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, అసలు తాను అలా ఎందుకు ప్రవర్తించాల్సి వస్తుందో వివరించేందుకే తాడిపత్రిలో నిరాహార దీక్ష చేపట్టారు. తన మనసులోని అభిప్రాయాలను ప్రజలకు తెలియచేయాలనే దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల అభిప్రాయం ప్రకారం తన ప్రవర్తనను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని తెలిపారు. 2026 నాటికి తాడిపత్రిని మరింత అభివృద్ధి చేయాలనే తన కోరికను కూడా ఆయన వ్యక్తం చేశారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా తాను ఎన్ని నిధులు ఖర్చు చేశాను, ఏ అభివృద్ధి పనులకు ఎంత కేటాయించాను అనే దానిపై ఫ్లెక్సీలు వేసి మరీ వివరించారు. ప్రజలకు ఏమైనా డౌట్స్ ఉంటే తనను నేరుగా సంప్రదించేందుకు ఫోన్ ద్వారా కూడా అందుబాటులో ఉంటా, వారు అడిగే ప్రతి రూపాయికి లెక్క చెప్తా అంటున్నారు. ఏదైనా జేసీ ప్రభాకర్ రెడ్డి తన ప్రవర్తన మీద తాను దీక్షకు కూర్చుని పద్ధతి మార్చుకునేందుకు కూడా రెడీగా ఉన్నాను అని చెప్పడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక లాస్ట్ ఇయర్ 31st రాత్రి జేసీ పార్క్ లో ఏర్పాటు చేసిన వేడుకలపై బీజేపీ మహిళా నేతలు మాధవీలత, సాదినేని యామిని చేసిన విమర్శలపై నోరు జారి తర్వాత సారీ చెప్పారు జేసీ. ఈసారి న్యూ ఇయర్ రోజు దీక్ష చేసి చర్చకు దారితీశారు. ఆ మధ్య సంచలన స్టేట్మెంట్ తో వార్తల్లో నిలిచారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రిలో ఎవరు లిక్కర్ షాపులు దక్కించుకున్నా నియోజకవర్గ అభివృద్ధికి 15% కమిషన్ ఇవ్వాల్సిందేనంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి చర్చకు దారితీశారు. కమిషన్ ఇచ్చిన వారినే షాపులు నిర్వహించుకోనిస్తామంటూ వార్నింగ్ ఇచ్చేశారు. ఇసుక వ్యాపారం, క్లబ్స్ నడిపేవారు 15% నియోజకవర్గం కోసం కమిషన్ ఇవ్వాల్సిందే అంటూ రూల్ పెట్టి న్యూస్ హెడ్ లైన్ గా మారారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కమిషన్ అడుగుతున్నాను అని జేసీ ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దందాలు చేసేవారి నుంచి కమిషన్లు వసూలు చేసి నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తారా అంటూ ప్రశ్నించాయి ప్రతిపక్షాలు. ఇకటు కేతిరెడ్డి పెద్దారెడ్డితో వైరం విషయంలో కూడా 7-10 వయసులో ఏమాత్రం తగ్గడం లేదు జేసీ ప్రభాకర్ రెడ్డి. లేటెస్ట్ గా దీక్షకు కూర్చుని తన ప్రవర్తనపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని ప్రవర్తన మార్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పడం ఆసక్తికరంగా మారింది. జేసీ ప్రభాకర్ రెడ్డిలో వచ్చిన మార్పు మంచిదే అంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థులు చురకలంటిస్తున్నారు.